సుంకిశాల ప్రాజెక్టు దగ్గర జరిగిన ఘటన అంత పెద్దదేం కాదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీంతో జరిగిన నష్టం కూడా తక్కువే అన్నారు. ఆ నష్టాన్ని కాంట్రాక్టరే భరిస్తారని చెప్పారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి తుమ్మలతో కలిసి ప్రాజెక్టుని పరిశీలించారు. సుంకిశాల ఇంకా నిర్మాణ దశలోనే ఉందని అన్నారు. సీఎం రేవంత్ విదేశాల నుంచి వచ్చాక తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ డిండి ఎత్తిపోతల్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్. అంటే ఏజెన్సీ గత ప్రభుత్వంలో చేసిన ఏజెన్సీ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన డిజైన్ లోపము లేదా నిర్మాణంలో లోపము మరి ఈ సంఘటన జరిగిన మాట మీకు తెలుసు. సో మేము నిన్న బట్టి గారు మాట్లాడినా నేను ఇప్పుడు మాట్లాడినా వాళ్ళకి ఇంకొకరిని విమర్శించే అర్హత లేదు. వాళ్ళ టైంలోనే డిజైన్ కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయడము నిర్మాణము ఈ రిటైనింగ్ వాళ్ళు మొత్తం కూడా అప్పుడే జరిగింది కాబట్టి ఏం జరిగినా దానికి బాధ్యత వాళ్లే వహించారు. ఎస్ఎల్బిసి టనల్ ఏం జరిగింది, డిండి ఏం జరిగింది, అసలు దక్షిణ తెలంగాణకి బీఆర్ఎస్ టైంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. పెట్టుబడులు కానీ అంటే అమౌంట్ ఆఫ్ ఇన్వెస్టెడ్ మనీ కానీ ఆయకట్ జనరేటర్ కానీ చాలా తక్కువ. తప్పనిసరిగా సరే ఇప్పుడు మా ప్రభుత్వంలో నేను గతంలో ప్రకటించినట్టుగా ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 ఎకరాలు కొత్త ఆయకట్టు తీసుకొచ్చి 6 లక్షలు 6 నుంచి 6.5 లక్షలు కొత్త ఆయకట్టు తీసుకొచ్చి మొత్తం ఈ 5 ఇయర్ టర్మ్లో 30 నుంచి 35 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు తీసుకురాబోతున్నాం. ఎవరి మీద ఒత్తిడి తీసుకురాలేదు. నార్మల్ కోర్సులో వర్క్స్ జరుగుతున్నాయి. తప్పనిసరిగా దీని మీద కొంత అవగాహన వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆల్రెడీ వాటర్ వర్క్స్ లెవెల్లో వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి ప్రభుత్వం నుంచి కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తారు. గత ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, అంతకుముందు తీసుకున్నటువంటి నిర్ణయాలు, దీనికి ఒక చరిత్ర ఉంది. 1994లో అప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు ఈ సుంకిశాల ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు నీళ్లు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం చేపట్టారు. కానీ ఆనాడు నల్లగొండ జిల్లా ప్రజలు యావత్తు మాకు సాగునీరు ఇవ్వకుండా హైదరాబాద్కు మంచినీళ్ళు తీసుకుపోవడానికి వీల్లేదనేటువంటి ఒక పెద్ద ఉద్యమము ఆనాడు జలసాధన సమితి కానీ అన్ని రాజకీయ పక్షాలు, కమ్యూనిస్టులు, తెలుగుదేశం, కాంగ్రెస్లో ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా దాన్ని వ్యతిరేకించినారు. ఆ రోజు పెద్ద ఎత్తున పోలీస్ కాల్పులు జరిగినాయి. ఎస్ఐ మరణించినాడు, పలువురు పౌరుల గాయాలైనాయి. ఆ తర్వాత అప్పటి నుంచి 2022 వరకు ఈ ప్రాజెక్టు పక్కబెట్టారు. కానీ హైదరాబాద్కు నీళ్లు ఇవ్వాలనేటువంటి దృక్పథంతోనే ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్లో నేను పార్లమెంట్ సభ్యుని, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ డైరీ చైర్మన్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇరిగేషన్ మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు, అందరం కూడా జిల్లా ఇంట్రెస్ట్లోనే శ్రీశైలం ఎడవకాలను తీసుకురావాలనేటువంటి ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలనేటువంటి ఒక దృక్పథంతోనే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కమిటీ వేయడం, ఫస్ట్ లిఫ్టా లేకపోతే సొరంగం అనేటువంటి చర్చ జరిగిన తర్వాత లిఫ్టే చేయాలనేటువంటి నిర్ణయం జరిగింది. ఆ లిఫ్ట్ ద్వారా 4 మోటార్లు 2400 క్యూసెక్స్ డిశ్చార్జ్తోని అందులోని ఫేజ్ 1 హైదరాబాద్కు డ్రింకింగ్ వాటరు, అదేవిధంగా ఉదయ సముద్రం నుంచి 354 ఫ్లోరిన్ గ్రామాలకు మంచినీళ్ళు నల్గొండ జిల్లాలో ఇవ్వడం, 3 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మనం ఆ రోజు ఎస్ఎల్బీసీని ప్రారంభించడం. మాధవరెడ్డి గారి మరణానంతరం ఆ పేరు కూడా వారి పేరే దాన్ని పెట్టాం. ఆ తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు ఫేజ్ 1 చంద్రబాబు నాయుడు పీరియడ్లో అయింది, ఫేజ్ 2 రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో అయింది, ఫేజ్ 3 కిరణ్ కుమార్ రెడ్డి గారి పీరియడ్లో అయింది. హైదరాబాద్ జంట నగరాలకు నీళ్లతో పాటు ఎన్ రూట్లో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం కానీ, హైదరాబాద్ సిటీ కానీ, దేవరకొండ కానీ, ఇటు మునుగోడులో కొన్ని ప్రాంతాలకు ఇచ్చాం. సార్ 2 సోర్సులు ఉన్నాయి. సొరంగ మార్గం ఒక సోర్సు, ఏకేబిఆర్ ఒక సోర్సు. ఈ 2 సోర్సులు ఉన్నాక 3వ దానికి అనవసరంగా 2200 కోట్లు
అయితే ఒరిజినల్ గా జీవో ఇచ్చినప్పుడు 1400 కోట్లే. ఆ 1400 ఈ 2 సంవత్సరాల కాలంలో 2200 కోట్ల పోయింది. ఇది పూర్తయ్యేది మరి 3000 పోద్దా 4000 పోద్దా తెలియదు. వినారా, ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. ఇదేదో ఇప్పుడు ప్రారంభించినట్టు, ఇదేదో కూలిపోయినట్టు రాజకీయ ఆరోపణలు చేసేటువంటి పరిస్థితి కాదు. సరే, ఏదేమైనా పోయిన గవర్నమెంట్ చేసినా ఈ గవర్నమెంట్ చేసినా ఒక ప్రారంభించినారు. డిసెంబర్ నాటికి 875 కోట్లు ఖర్చు పెట్టినారు. డిసెంబర్ నుంచి ఇప్పటికీ 1145 కోట్లు ఖర్చు అయింది ఈ ప్రాజెక్టు మీద. ఖర్చు అయింది కాబట్టి కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎట్లా, ఎందుకంటే ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత తప్పదు. కానీ ఇదేదో రాజకీయంగా ముఖ్యమంత్రి గారి వద్దనే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఆయన పట్టించుకోలేదేనో అని పాత మున్సిపల్ మంత్రి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆరోపణలు, సత్యదూరమైనటువంటివి. ఇవాళ హైదరాబాద్ కు ఏకేబిఆర్ కృష్ణా వాటరే కాకుండా ఎల్లంపల్లి నుంచి గోదావరి వాటర్ కూడా పైప్ లైన్ ఫేజ్ 1 గతంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. ఆ పని కూడా అక్కడి నుంచి కూడా నీళ్లు వస్తున్నాయి. టన్నల్ పూర్తయితే గ్రావిటీతోనే పూర్తవుతుంది. కాబట్టి ఇవన్నీ